కార్తీక పురాణం 10వ రోజు కథ దశమ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయు కథ. వశిష్ఠుడు జనక మహారాజుకు అజామీలుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించడంతో ముగుస్తుంది. ఈ కథ ముఖ్యంగా హరినామ స్మరణ, కార్తీక మాసవ్రత మహిమను వివరిస్తుంది. కథా సారాంశం: యమదూతల ఆశ్చర్యం. విష్ణుదూతలు అజామీలుని వైకుంఠానికి తీసుకుని వెళ్లిన తరువాత యమదూతలు యమధర్మరాజు వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని భయపడుతూ విన్నవిస్తారు. అజామీలుని తాము తీసుకురావడానికి వెళ్ళగా విష్ణుదూతలు అడ్డకుని వైకుంఠానికి తీసుకువెళ్లారని చెబుతారు. యమధర్మరాజు వివరణ: అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపోయి తన దివ్యదృష్టితో అజామీలుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు. అజామీలుడి పూర్వజన్మలో అజామీలుడు ఒక శివాలయ అర్చకుడు. ఒక బ్రాహ్మణ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఒక రాత్రి గడుపుతాడు. మరుసటి రోజు ఉదయం పశ్చాత్తాపం పొందిన ఆ స్త్రీ తన భర్త వద్దకు తిరిగి వెళ్తుంది. శివార్చకుడు కొంతకాలం తరువాత మరణించి నరకంలో రౌరవాది కష్టాలను అనుభవించి తరువాత భూమిపై సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడికి కుమారుడిగా అజామిలుడుగా జన్మిస్తాడు. అతనికి పూర్వజన్మలో కార్తీక పౌర్ణమి రోజున శివదర్శనం లభించడం మరియు అంత్యకాలంలో తొందరలో మరణించినప్పుడు తన కొడుకును పిలవబోయి పొరపాటున నారాయణ అని శ్రీహరినామాన్ని స్మరించడం వలన 7 జన్మల పాపాలు నశించి అతనికి మోక్షం లభించింది. బ్రాహ్మణి పూర్వజన్మ: ఆ బ్రాహ్మణి కూడా నరకబాధలు అనుభవించి కన్యాకుబ్జంలో ఒక చండాలుడికి కూతురుగా జన్మిస్తుంది. ఆమె గండభాగ్యము వలన చండాలుడు ఆమెను అడవిలో విడిచిపెడతాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు దయతో ఆమెను తీసుకెళ్లి తన ఇంట్లో దాసికి అప్పగిస్తాడు. తరువాత ఆమెనే అజామిలుడు ప్రేమించి తన దగ్గరకు తీసుకున్న ఎరుకల పిల్ల అవుతుంది. వశిష్ఠుల ముగింపు: వశిష్ఠుడు జనక మహారాజుతో ఇది వారి పూర్వజన్మ వృత్తాంతమని చెబుతాడు. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం, దాన ధర్మాలు చేయడం, శ్రీహరి కథలను వినడం మరియు కార్తీక మాస వ్రతము చేయడం వలన ఇహపర సుఖాలను పొందవచ్చని బోధించి 10వ రోజు కథను ముగిస్తాడు. హరినామ సంకీర్తన అన్ని పాపలకు ప్రాయశ్చిత్తమని నొక్కి చెబుతాడు. ముఖ్యనీతి: భగవంతుని నామస్మరణ, హరినామ కీర్తన గొప్ప మహిమ కలది. కార్తీక మాసంలో ఆచరించే ధర్మాలు మరియు హరినామస్మరణ అన్ని పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్.